నాయగారు, మొన్న మీరు కొట్టిన ఆ అబ్బాయినే తప్ప అనసూయ ఎవ్వరిని కళ్యాణం చేసుకున్నట్టుంది నాయగారు. నీకు ఏ వయసులో జరగాల్సినవి ఆ వయసులో జరగలేదు కాబట్టి నీకు ప్రేమ ఆప్యాయతల గురించి తెలియవు. మనసు తనవే, ఆత్మ సాక్షి తనవే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. నేను నిన్ను చంపనే, మీ అమ్మా నాన్నల్ని చంపుతాను. మీ అమ్మా నాన్నల చావుని చూసి మన కుటుంబం వాళ్ళంతా భయపడాలి. మన పద్ధతుల్లో ఆడపిల్లల్ని ఎలా పెంచాలో వాళ్ళు పురుచుదాం, తెలుసా? వద్దు, వీళ్ళనేం చేయొద్దు. మా అమ్మ నన్నల్నేం చేయొద్దు మామా. తప్పుకో, వాళ్ళని చంపేస్తాను. వద్దు నాయకర్ మామా, వాళ్ళనేం చేయొద్దు ప్లీజ్. వాళ్ళని చంపొద్దు మామా, ప్లీజ్ మామా, వాళ్ళనేం చేయొద్దు. వద్దు మామా, వద్దు ప్లీజ్. తప్పుకో, వాళ్ళని చంపేస్తాను. వాళ్ళనేం చేయొద్దు మామా, ప్లీజ్ నాయకర్ మామా, వాళ్ళనేం చేయొద్దు. నేను చంపుతాను వాళ్ళని. వద్దు నాయకర్ మామా. నేను చంపుతాను వాళ్ళని. వద్దు మామా, ప్లీజ్ మామా, వాళ్ళనేం చేయొద్దు మామా, ప్లీజ్ మామా. వాళ్ళని చంపితే గాని నీకు బుద్ధి రాదు. వదలు. అమ్మ నన్నల్నేం చేయొద్దు మామా, ప్లీజ్ మామా, ప్లీజ్ నాయకర్ మామా, ప్లీజ్. వాళ్ళని చంపేస్తాను. వద్దు నాయకర్ మామా, వాళ్ళనేం చేయొద్దు. నేను చంపుతాను వాళ్ళని. మీరేం చెప్తే అది చేస్తాను. ఆ మనని మర్చిపోతాను. మర్చిపోతావా? మర్చిపోతాను. గట్టిగా చెప్పు. మర్చిపోతాను. ఊరందరికి వినిపించేలా చెప్పు. నేను మనని మర్చిపోతాను. ఇంకా గట్టిగా చెప్పు. నేను మనని మర్చిపోతాను. మీరు చెప్పినట్టే వింటాను. రేయ్ వరద నాయకర్, దీని మెడలో తాళి కట్టరా. అయ్యా, కట్టరా. ఇక్కడ పెళ్లి బాజాలు అక్కర్లేదు, పెళ్లి మండపం అక్కర్లేదు, పెళ్లి బట్టలు అక్కర్లేదు. ఈ స్వామి మలై నాయకరే ఈ పెళ్లికి సాక్షి. కట్టరా తాళి. కట్రా, తాళి కట్టు.
ఏ అనసూయ, ఈ క్షణం నుంచి వీడు నీ మొగుడు. వీడితోనే నువ్వు కాపురం చేయాలి. తేడా వచ్చిందో వీళ్ళందరూ తగలబడిపోతారు. ఒరే నాయకర్, ఈ అనసూయ గుండెల మీద కొట్టావు. నా ప్రేమని నాకు దూరం చేశావు. మన కుటుంబంలోని మనిషికిచ్చే పెళ్లి చేశావు. నేను ఏదైతే ఇష్టపడలేదో అదే చేశావు. ఏ ప్రేమ విషయంలో నన్ను దెబ్బ కొట్టావో అదే ప్రేమ నిన్ను దెబ్బ కొట్టేలా చేస్తాను. నువ్వు కృంగి కృషించిపోయేలా చేస్తాను. ఆ రోజు అనసూయ విషయంలో నేనెందుకలా చేశాను అని తల బాదుకునేలా చేస్తాను. ఈ ప్రపంచంలో ప్రేమ అనేది నిన్ను తో అని ఉమ్మేలా చేస్తాను. ఇదేరా ఈ అనసూయ శపథం. మురుగన్, రే తిరుపా. అయ్యా, నీ కూతురు కొన్నాళ్ళు ఇక్కడ ఉండదు. నీ కూతుర్ని, నీ అల్లుడిని నాతో పాటు హైదరాబాద్కి తీసుకెళ్తాను. అక్కడ నా కూతురు నిశ్చితార్థం కదా. అక్కడికి వెళ్ళాక ఇక్కడ జరిగిందంతా మర్చిపోతుంది. అబిడి నాయకర్. ఏంటి నాయకర్, నేను జరిగింది మర్చిపోతానా? అది ఇంపాసిబుల్. నీ కూతురి నిశ్చితార్థానికి నన్ను తీసుకెళ్తున్నావు. నా పగని సాధించుకోవడానికి నువ్వే తలుపులు తీసుకుంటున్నావు. ఈ అనసూయ శక్తి ఏంటో నీకు చూపిస్తాను. నీ బ్రతుకు అల్ల కల్లోలం చేస్తాను. మురుగన్, తలైవా, అనసూయ వాళ్ళకి మన సాగు భూమిలోంచి 10 ఎకరాలు రాసిచ్చేయి. వాళ్ళు చక్కగా కాపురం చేసుకుంటారు. సరే తలైవా. వస్తాను. చూశావా అనసూయ, స్వామిమలై నాయకరు నీకు పెళ్లి చేసి 10 ఎకరాల భూమి కూడా ఇచ్చాడు. ఆయన ప్రేమ విషయంలో తప్ప ఏ విషయంలోనైనా ఆయన దేవుడేనమ్మా దేవుడు. మీకు దేవుడు, నాకు రాక్షసుడు. ఈ రాక్షసుడిని సంహరించాలి. కానీ ఈ రాక్షసుడిని తనకు తాను సంహరించుకునేలా చేస్తాను. హలో మామయ్య. అలేఖ్య, చెప్పరా. బయలుదేరుతున్నారా? రేపు మేము బయలుదేరి వస్తున్నాం. ఓకే మామయ్య, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. అలాగేనమ్మా. చాయ్ చాయ్ గరం చాయ్, చాయ్ చాయ్ గరం చాయ్. ఇంకో అరగంటలో మీరు దిగవలసిన స్టేషన్ వచ్చేస్తుందన్నమాట. అవునండి, సికింద్రాబాద్ వచ్చేస్తుంది. మా అక్క స్టేషన్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటానని చెప్పింది. మరి మీరు? నేను నాంపల్లి స్టేషన్లో దిగుతాను. మా వదిన నన్ను నాంపల్లి స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకుంటుంది. ఓ, ఏంటోనండి, మీతో చివరిదాకా ప్రయాణం చేయాలనుంది. అయితే చివరిదాకా ప్రయాణం చేయండి. అదే నాంపల్లి దాకా. ఓ, మా అక్క స్టేషన్కి వస్తానని చెప్పిందండి, లేకపోతే వచ్చేవాడిని. ఏమైనా మీతో ఇంతసేపు జర్నీ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. కొంచెం ఫ్రెష్ అప్ అయి వస్తాను. కొంచెం కాదు, బాగా ఫ్రెష్ అయ్యండి. అలాగేనండి. ఏమయ్యా, ఇంకో 5 నిమిషాల్లో సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేస్తోంది. ఒకళ్ళకొకళ్ళు ఐ లవ్ యూ చెప్పేసుకున్నారా? అబ్బా, మీరేంటండి బాబు, లవ్వు లవ్వు అని మా మీద పడ్డారు.
మీకేమైనా లవ్ పిచ్ పట్టిందా? మీకు వేరే పనేం లేదా? అంటే మేమిద్దరం ప్రేమించుకోవడం లేదు, జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఛా, ఆ మాట్లాడడానికి నీకు సిగ్గులేదయ్యా? నిన్ను అణుబాంబులు రిపేర్ చేసేవాడు కూడా రిపేర్ చేయలేడు. ఛీ! ఓకే మీనాక్షి గారు, సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసింది. అవును, ఆ టీసీ మిమ్మల్ని మళ్ళీ విసిగిస్తున్నట్టున్నాడు. ఆయన బుర్ర తిరిగేలా వార్నింగ్ ఇచ్చానండి. మేము లవర్స్ కాదు ఫ్రెండ్స్ అని గట్టిగా చెప్పాను. అయ్యో, అలా ఎందుకు చెప్పారండి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానని, మీరు నన్ను ప్రేమిస్తున్నారని, అలా అని కనీసం అబద్ధమైన చెప్పుండాల్సింది. తృప్తిగా వెళ్ళేవారు. అవునండి, అలా అబద్ధం చెప్పాల్సింది. మన మధ్య లవ్ లాంటిది ఏం లేదని చెప్తే చాలా డిసప్పాయింట్ అయిపోయాడు. ఏమైనా జర్నీలో అలాంటి టీసీ, మీలాంటి ఫ్రెండ్ దొరకడం ఐఎమ్ లక్కీ. త్రివేంద్రం నుండి హైదరాబాద్ వెళ్ళు శబరి ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపట్లో 1వ నంబర్ ప్లాట్ఫామ్ పైకి వచ్చును. ఓకే, బాయ్ అండి. ఏంటండి మళ్ళీ కూర్చున్నారు? ఫ్యాటీ ఫ్యాటీ వస్తుందండి. మీరు దిగేది సికింద్రాబాద్లోనే కదా? కాదు కాదు, నాంపల్లిలో. నేను ఇక్కడే దిగాలి. ఆహా, దిగండి మరి. మీ ఫోన్ నెంబర్ ఇస్తారా? నాకు సెల్ ఫోన్ లేదండి. నిన్న మీరు ఫోన్ లో మాట్లాడుతుంటే చూసాను. ఓ అదే, అది టాయిలెట్ లో జారిపోయింది. అయ్యయ్యో, ఇప్పుడు ఎలా అండి? నేను కొత్త ఫోన్ కొనుక్కుంటానులేండి, మీరు దిగండి. మళ్ళీ ట్రైన్ నాంపల్లి వెళ్ళిపోతుంది. ఓకే, బాయ్. బాయ్. పోనీ నా నెంబర్ ఇవ్వనా? పర్లేదండి, మీరెళ్ళండి, ట్రైన్ వెళ్ళిపోతుంది మళ్ళీ. బాయ్ బాయ్ బాయ్. మిమ్మల్ని వదిలి వెళ్ళలేకపోతుందండి. ఓకే అండి, సరే బాయ్. డోర్ దాకా వచ్చి నన్ను టాటా చెప్పనియండి. సరే రండి. బాయ్ మీనాక్షి గారు. బాయ్ సాత్విక్ గారు. బాయ్. వదిలేసి వస్తుంటే నా మనసంతా అదోలా ఉంది.
నా కాళ్ళు అస్సలు ముందుకు కదలడం లేదు. నా మనసుకేమైంది? ముందుకెళ్ళలేకపోతున్నాను. ప్రేమిస్తున్నాను. ట్రైన్లో ఉన్నంతసేపు నాకు తెలియలేదు. మీనాక్షి, ఐ లవ్ యూ మీనాక్షి. వస్తున్నా 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 వస్తున్నా. ట్రైన్ వెళ్ళిపోయింది. మీనాక్షి, నేను నిన్ను మిస్ అయ్యాను మీనాక్షి. లవ్లో పడిపోయావు కదా? అనుకుంటూనే ఉన్నాను, నువ్వు ట్రైన్ దిగి ప్లాట్ఫామ్ మీదకి అవతలకి వెళ్ళాక నీకు లవ్ అనేది అర్థమవుతుందని, తిరిగి పరిగెత్తుకుంటూ వస్తావని. నా అంచనా కరెక్ట్ అయింది. నువ్వు తిరిగి పరిగెత్తుకుంటూ వచ్చావు, ట్రైన్ వెళ్ళిపోయింది. సార్, మీరు చెప్తూనే ఉన్నారు లవ్ లవ్ అని. నేనే అర్థం చేసుకోకుండా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ అని టైం వేస్ట్ చేశాను. సరే, ఇప్పుడేమైంది? ఆ అమ్మాయి అడ్రస్ తీసుకున్నావు కదా? లేదు. పోనీ ఫోన్ నెంబర్ అయినా తీసుకున్నావా? లేదు సార్. అదేంటయ్యా? అప్పుడు నాకు లవ్ అని తెలియలేదు కదండి, అందుకే ఏమీ తెలుసుకోలేదు. అయ్యయ్యో, ఎంత పని చేసావయ్యా. పోనీ ఏ ఆటో ఉన్నా పట్టుకుని నాంపల్లి స్టేషన్కి వెళ్దామంటే ఈ పాటి ట్రైన్ స్టేషన్కి చేరిపోయి ఉంటుంది, ఆ అమ్మాయి దిగి వెళ్ళిపోయి ఉంటుంది. ఏంటయ్యా నువ్వు? 1983లో నేను ఏ తప్పు చేశానో నువ్వు కూడా అదే తప్పు చేశావు. అప్పుడు నాకు అలాగే ఒక అమ్మాయి ఆర్ఏసీలో పరిచయం అయింది. ఫ్రెండ్షిప్ అని గాడిదగుడ్డని వదిలి వెళ్ళిపోయింది. తర్వాత మళ్ళీ ఆ అమ్మాయి నాకు కనబడలేదు. ఆ అమ్మాయి కోసం కష్టపడి వెతుకుతూ వెతుకుతూ టీసీనయ్యాను. ఎప్పటికైనా కనిపిస్తుంది అన్న ఆశతో. ఆ ఆశతో పెళ్లి కూడా చేసుకోలేదు. సారీ సార్, అందుకే మీరు నేను మీనాక్షి లవ్లో పడాలని అంతగా కోరుకున్నారు. అవునయ్యా,
నేను పోగొట్టుకున్న ప్రేమని మీ ఇద్దరిలో చూసి మురిసిపోయాను, కానీ అది జరగలేదు. సరే, డోంట్ వరీ. నేనప్పుడు అదృష్టవంతుని కాదు, కానీ నువ్వు మాత్రం అదృష్టవంతుడివి. తప్పకుండా నీకు ఆ అమ్మాయి దొరుకుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే. గో. భగవంతుడా, ఇతని ప్రేమ సక్సెస్ అయ్యేలా చూడు తండ్రి. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా, రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా, కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం, ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం, నాలో ఏదో సంవడి ఏమో ఏమిటిది, ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది.